థ్యాంక్ యూ. మ్యూట్ చేసుకుందాం. తులనాత్మక విమర్శ అంటే మనం అందరికీ తెలిసిందే. ఈ వర్తమాన విమర్శ ధోరణిలో తులనాత్మక విమర్శ అనేది ప్రముఖమైన స్థానం అనేది మనకు తెలుసు. ఏదైనా కంపారిజన్ తో చేసేదే తులనాత్మక విమర్శ. ఈ ఈ విమర్శ ప్రక్రియలు తీసుకున్నామంటే ఇప్పుడు ఇంతవరకు సిద్ధాంతాలు చూసాము, ఇప్పుడు భేదాలు చూస్తున్నాం. కాబట్టి ఈ విమర్శ ప్రక్రియల్లో ఇది చాలా ప్రధానమైనది. ఇప్పుడు చూసామంటే చాలా మటుకు సాహిత్యం అంతా కూడా తులనాత్మకంగా వచ్చింది అని చెప్పుకోవచ్చు. అంటే దీంట్లో ఏంటి, తులనాత్మకత అంటేనే ఒకదాంతో ఇంకొకటి పోల్చడం, తారతమ్య భేదాలను విభజించి చూడడం, ఒక భాషలో వచ్చిన దాన్ని ఇంకో భాషతో పోల్చడం, లేదంటే ఒక భాషలో ఈ దాన్ని ఏమంటారు, ఒక టైపు ఆ, ఇద్దరు కవుల ఆ, కావ్యాలను పోల్చడం, ఇవన్నీ కూడా తులనాత్మక విమర్శ కిందికి వస్తుంది. ఆ, ఇది ఇలా చేయడం అనేది చాలా ఆ, కష్టమైన విషయము, సామాన్యమైన విషయం కాదు. తులనాత్మక విమర్శ కంటే తులనాత్మక సాహిత్యం ముందు వచ్చింది. ఆబ్వియస్లీ ఎప్పుడైనా కానీ దిస్ ఇస్ నాట్ లైక్ చికెన్ అండ్ ఎగ్, దిస్ ఇస్ వెరీ క్లియర్గా. ఎందుకంటే ఇది వచ్చిన తర్వాతనే ఆ, సాహిత్యము రచన వచ్చిన తర్వాతనే విమర్శ అనేది వస్తుంది. అందువల్ల అది అలా చూసుకోవాలన్నమాట. ఇంకా నిర్వచనాల కిందికి వస్తే, సాహిత్యాన్ని ఒక దేశ పరిస్థితులను దాటి అధ్యయనం చేయడం, వివిధ శాస్త్రాలు, మతాలు, ఇటువంటి జ్ఞానాంశాల నమ్మకాల మధ్య సంబంధాలను అధ్యయనం చేయడం అని చెప్పి సూజాన్ బాస్నెట్ అనే అతను చెప్పాడు అనమాట. ఇంకొకటి, ఏక విశ్వ దృష్టితో ఈ సృజనాత్మక సాహిత్యాన్ని పరిశీలిస్తుంది, తులనాత్మక సాహిత్యాన్ని విమర్శ అనేది పరిశీలిస్తుంది అని చెప్తున్నారు. అంటే ఏంటి, మొత్తం వసుదైక కుటుంబకం అనుకున్నాం కదా, ఏక విశ్వము అంటే అదే అంతా, మొత్తం అంతా విశ్వం అంతా కూడా ఒకటే, రచనలన్నీ ఒకటే, సాహిత్యం అన్నీ ఒకటే, సాహిత్యం అంతా ఒకటే అనేది. ఈ సాహిత్య సృష్టి, సాహిత్య అనుభవం సమస్తము ఒకటే అనే సహృదయ చైతన్యంతో ఈ తులనాత్మక సాహిత్య విమర్శ అనేది పరిశీలిస్తుంది. విభిన్న సాహిత్య సంప్రదాయాల్లో ఉన్నటువంటి సామాన్యతలను గుర్తించడం, ప్రభావాలు, ప్రధాన తత్వము, అంతర్గత సాంకేతికాలను అన్వేషించడం అని చెప్పి వెలక్ ఆస్టన్ వ్యారన్ అనే అతను చెప్పాడట. సో అంటే మనము ఈ డైవర్స్ అని అనుకున్నాం కదా, డైవర్సిటీ ఉంది, దాంట్లో కామనాలిటీ ఏంటి అనేది చూడాలి. ఇప్పుడు ఆ, ఈ ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటే, ఆ పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత దాంట్లో ఏంటి, మీకు ఈ ప్రాబ్లం ఉంది, మాకు ఆ ప్రాబ్లం ఉంది, మేము ఇలా కాదు, ఇలా కాదు కాకుండా, ఎప్పుడైతే కామనాలిటీస్ చూసుకొని మెలుగుతామో అప్పుడు ఇట్ విల్ బి ఈజియర్. అదే ఇక్కడ కూడా అదే చెప్తున్నారు. ఎప్పుడైనా కానీ తులనాత్మకతలో ఇవి భేదాలు కాకుండా, ఎప్పుడైతే దాంట్లో ఉండే సామాన్యతలు, కామనాలిటీస్ అనేది గుర్తించడం చేస్తామో అది మంచిది అని కూడా చెప్తున్నాం. ఇది సాహిత్య చరిత్రలో ఒక భాగం అని కూడా చెప్తున్నారు. ఎందుకంటే అంతర్జాతీయ సాహిత్యాల్లో ఆధ్యాత్మిక సంబంధాలను పరిశీలించడం, వివిధ కవులకు మధ్య తెలియవచ్చేటువంటి వాస్తవ సంబంధాలను పరిశీలించడం, దాంతోపాటు వివిధ రచయితల జీవిత చరిత్రలో, భావావేశాల్లో ఏర్పడిన సంబంధాలను పరిశీలించడమే ఇది అని చెప్పి జీన్ మేరికర్ అనే అతను చెప్పాడనమాట. ఇంకా మన తెలుగు వాళ్ళ దగ్గరికి వస్తే ఎస్ఎస్ నళిని గారు ఏం చెప్పారు, భిన్న భాషల్లో ఒకే విధంగా ఉండే సాహిత్యాంశాలను గుర్తించి వాటన్నిటినీ మొత్తంగా కలిపి అధ్యయనం చేయడం, వాటి మధ్య ఉండే సంబంధం ఎలాంటిదో వివరించి చెప్పడం. అంటే ఇది తులనాత్మకత అంటే వేరే వేరే భాషల్లో వచ్చే వాటిని గుర్తించి అధ్యయనం చేయడం, వాటి సంబంధం చెప్పడం అని చెప్పి సాహిత్య విమర్శ పదాల డిక్షనరీలో ఈవిడ చెప్పారనమాట. ఇది కాల దూరాలను జయించడానికి అమోఘమైన అస్త్రము అని గుంటూరు శేషేంద్ర శర్మ గారు చెప్పారు. అంటే ఇప్పుడు ఆ, చారిత్రక చారిత్రాత్మక కావ్యాలను కూడా ఇది కంపారిజన్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. అలానే అన్య భాషా సాహిత్యాన్ని మూల భాషల ద్వారా, అనువాదాల ద్వారా, వాటి ద్వారా తులనాత్మక ఫలస్వరూపం, అనుభవాన్ని పొందుతారు. ఈ అనుభవాన్ని తులనాత్మక సాహిత్యం విమర్శ రూపంలో అందజేస్తుంది.
ఆ, అది మనకు తెలిసిన ఇదే. జీవన సంఘటనలు, ప్రకృతి చరిత్ర, ఉద్యమము, యుద్ధము, సాహిత్య ప్రక్రియలు, అలంకారాలు, ప్రతీకలు, ఇలాంటివన్నీ ప్రయోగ విశేషాల వంటి సూక్ష్మ అంశాలు తులనాత్మక సాహిత్యంలో పరిశీలింపబడాలి అని అంటున్నారు. అంటే ఈ క్యారెక్టరిస్టిక్స్ అన్నీ తీసుకొని మనం చెక్ లిస్ట్ లాగా పెట్టుకొని వాటిని కంపారిజన్ చేసుకోవచ్చు. తులనాత్మకం చేయాలంటే మనం ఈ సంఘటనలు తీసుకోవచ్చు, ప్రకృతి తీసుకోవచ్చు, చరిత్ర తీసుకోవచ్చు, ఉద్యమం తీసుకోవచ్చు, ఇక్కడ ఇలా జరిగింది, అక్కడ అలా జరిగింది, ఇలాంటివన్నీ కూడా అలంకారాలు, సాహిత్య ప్రక్రియలు, ఇవన్నీ మనం క్యారెక్టరిస్టిక్స్గా లక్షణాల కింద తీసుకొని దాన్ని పరిశీలించవచ్చు అని శేషేంద్ర శర్మ గారు చెప్పారు. ఈ తులనాత్మక సాహిత్యంలో అంతర్భాగంగా విమర్శ అనే ప్రక్రియ కొనసాగుతుంది. దేశాల సరిహద్దులను దాటి ఎన్నో శాస్త్రాల మధ్య ఉన్న సంబంధాలను కూడా ఇది అధ్యయనం చేస్తుంది. సాహితీకారుల అనుభవాలు, స్పందనల మధ్య వైరుధ్యాన్ని, సారూప్యాన్ని కూడా చర్చిస్తుంది. మనం చెప్పుకున్నాం, వాళ్ళ మధ్య ఉండే వైరుధ్యము, డిఫరెన్సెస్, కామనాలిటీస్ కూడా చర్చిస్తుంది. సాహిత్యంలో భిన్నవాదాలు, ధోరణులు, సిద్ధాంతాలు, దృక్పథాలు ఉన్నట్టుగానే తులనాత్మక సాహిత్యంలో కూడా భిన్న సిద్ధాంతాలు ఉన్నాయి అని చెప్పారు. దాంట్లో ఏంటి భిన్న సిద్ధాంతాలు అంటే, ఒకటి ఫ్రెంచ్ సాంప్రదాయం ఒకటి. ఎందుకంటే ఇది కార్య కారణ పద్ధతిలో అది జరుగుతుంది. అంటే ఏంటి దానికి రీజన్ అనేది దాన్ని బట్టి అలా చూస్తుంది అనమాట. దానికి ఈ కారణం ఏంటి, దానికి జరిగిన కార్యం ఏంటి, ఇలాంటివన్నీ చూస్తుంది. కారణాలను సమాజంలో అన్వేషించడం, క్లిష్ట సాహిత్య మూలాలను జానపద సాహిత్యం నుంచి మదింపు చేయడం, జన్యుశాస్త్ర పద్ధతి, చారిత్రక పద్ధతి నుంచి సాహిత్యాన్ని అధ్యయనం చేయడం దీంట్లో ముఖ్య అంశాలు. సో అంటే సమాజంలో ఏంటి కారణాలు, ఎందువల్ల ఈ సాహిత్యం వచ్చింది, ఇలాంటివన్నీ చూడడం. దాని నుంచి జానపద సాహిత్యం నుంచి ఈ మామూలు సాహిత్యం ఎలా వచ్చింది అదంతా చేయడం. ఈ జన్యుశాస్త్ర పద్ధతి అంటే జెనెటిక్స్ నుంచి, చారిత్రక పద్ధతి నుంచి సాహిత్యాన్ని అధ్యయనం చేయడం, ఇవన్నీ కూడా దీంట్లో ముఖ్యాంశాలు. ఇది ఫ్రెంచ్ ఇది అనమాట. అంటే కార్యము కారణము అనే దాంట్లో కాజ్ అండ్ ఎఫెక్ట్ దీని నుంచి వస్తుందన్నమాట. అలానే అమెరికన్ సాంప్రదాయం తీసుకుంటే వాళ్ళు సాహిత్యమే ప్రధానము, సాహిత్యాన్ని మాత్రమే మనం కంపేర్ చేయాలి, ఇతర విషయాలు మనము పెద్దగా పట్టించుకోరాదు అని చేశారనమాట. ఈ కేవలం సామ్యాలు ఉన్న సాహిత్యాలనే కాక ఒకదానికి ఒకటి సంబంధం లేని వివిధ సాహిత్యాలని పరిశీలించుకోవడానికి వీలు కలిగించడం, రచయిత జీవిత చరిత్రను రచన పూర్వపరాలతో నిమిత్తం లేకుండా ఒక వాచకం గురించి మాత్రమే మాట్లాడడము అమెరికన్ సాంప్రదాయము అంటున్నారు. సో అది బేసికలీ అది కాజ్ అండ్ ఎఫెక్ట్ ఒకటి. ఇక్కడ ఓన్లీ సాహిత్యం మాత్రమే చూడాలి, సాహిత్యంలో ఉన్నటువంటి వేరే దాంట్లో స్పెసిఫిక్ వస్తువు గురించి, వాచకం గురించి మాట్లాడాలి అనేది అమెరికన్ ఇది. అదే రష్యన్ వచ్చేసరికి మనకు ఆటోమేటికలీ మనకు తెలిసిందేంటి, ఈ సోషలిస్ట్ భావనలు, మార్క్సిస్ట్ భావనలు ఇవన్నీ ఉంటాయన్నమాట. రచయిత వ్యక్తిగత సృష్టి అయినప్పటికీ ఈ ఒక రచన అనేది సామాజిక ఉమ్మడి ఆస్తిగా పరిగణించాలని ఈ ఈ రష్యన్ సాంప్రదాయం చెప్తుంది. ఏది వచ్చినా కానీ అది సామాజిక ఉమ్మడి ఆస్తి అని, సామాజిక వాస్తవికతకు అధిక ప్రాధాన్యత ఇస్తుంది. ఈ అది రష్యన్ సాంప్రదాయం అనమాట. సో అలా చూస్తే మనం ఏంటి, ఫ్రెంచ్ సాంప్రదాయం స్థానిక మూలాలకు, సామాజిక పరిణామాల కోణంతో చూస్తే రష్యన్ సాంప్రదాయం వస్తు కేంద్రంగా చూస్తుంది, అమెరికన్ సాంప్రదాయం వాచకంలోని సాహిత్య రచనా రూపంలో అనేది చూస్తుంది అని చెప్తున్నాం. ఈ ఎలా వచ్చింది ఈ తులనాత్మక సాహిత్యం అంటే, ఈ భాష గురించి మొదటగా వచ్చింది. భాషా పదాలు ఎలా వచ్చాయి, దాని ఆరిజిన్ ఏంటి, అంటే గ్రీక్, లాటిన్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఇలాంటివన్నీ చూస్తే సర్ విలియం జోన్స్ అనే అతను ఇండో యూరోపియన్ భాషల గురించి 1784లో చెప్పారు. దాని తర్వాత ద్రావిడ భాషలు ఎలా వచ్చాయి అనేది దాని గురించి కూడా పరిశోధనలు జరిగాయి. ఇవి సంస్కృత జన్యాలు కాదు, మూల ద్రావిడ భాష నుంచి పుట్టించాయని వాళ్ళు నిరూపించారు. సో భాషలోని పదాలు అలా వచ్చిందనమాట. అలానే కార్డ్వెల్ రాసినటువంటి కంపారిటివ్ గ్రామర్ ఆఫ్ ద్రవిడియన్ లాంగ్వేజెస్ అనేది
తులనాత్మక దృష్టిని పెంచింది. వాళ్ళు కంపేర్ చేస్తారు కాబట్టి. అలానే ఆ, మాథ్యూ ఆర్నాల్డ్ ఏమన్నారు, కంపారిటివ్ లిటరేచర్ అని ఆయన పదాన్ని ప్రయోగించారనమాట. సో ఇంటర్నేషనల్ అయింది. మళ్ళీ దేశంలో అంటేనే బెంగాలీ వాళ్ళది ఎక్కువ వస్తుంది కదా మన దాంట్లో. వాళ్ళు బెంగాలీ రచయితలు చాలా సేవ చేశారు. బంకిం చంద్ర చటర్జీ ఏం చేశారు, శకుంతల అండ్ డెస్టిమోనా వాళ్ళ కంపారిజన్తో చేశారు. అలానే భవభూతి, షేక్స్పియర్ నాటకాలు చేశారు. కుమార సంభవము, ప్యారడైజ్ లాస్ట్ వీటి కంపారిజన్తో తులనాత్మక విమర్శలు అనేది చేశారు. అలానే రవీంద్రనాథ్ ఠాగూర్ ఏమన్నారంటే, భిన్న భాషల్లో సాహిత్యాన్ని విద్యార్థులకు విషయంగాను పాఠ్యాంశంగాను చదువుకోవాల్సిన అవసరాన్ని ఆయన వివరించారు. ఇలాంటి సాహిత్యాన్ని ఆయన విశ్వ సాహిత్యంగా నామకరణం కూడా చేశారు. సో మనం ఇప్పుడు మ్యూజిక్ కూడా అంటాం కదా, గ్లోబల్ మ్యూజిక్ అది అంటాం. అలానే గ్లోబల్ సాహిత్యం అని కూడా ఆయన నామకరణం విశ్వ సాహిత్యం అని చెప్పారు. ఆయన అరవింద్ ఘోష్ ఏం చేశారు, భారతీయ సాహిత్యం అనే శీర్షికతో చాలా సాహిత్య వ్యాసాలు రాశారు. ఆయన వివిధ భాషల అడ్డుగోడలను అధిగమించి భారతీయ సాహిత్యాన్ని ఒక సంపూర్ణ రూపంలో దర్శించినటువంటి తొలి సాహితీవేత్త అని చెప్పారు. ఇంతకుముందు మనం ప్రాంతీయవాదం గురించి మాట్లాడితే, ఇక్కడేమో రవీంద్రనాథ్ ఠాగూర్ విశ్వ సాహిత్యం అన్నారు, అరవింద్ ఘోష్ ఏమో జాతీయ సాహిత్యం అని ఆయన చెప్తున్నారు అనమాట. అశుతోష్ ముఖర్జీ ప్రేరణతో మొట్టమొదటి ఆధునిక భారతీయ భాషల శాఖను 1919లో కలకత్తా విశ్వవిద్యాలయంలో స్థాపించారు. సో దానికి న్యాచురల్ ప్రోగ్రెషన్ ఏంటి, ఈ భారతీయ భాషల శాఖ, ఇండియన్ లాంగ్వేజెస్ సెక్షన్ అని డిపార్ట్మెంట్ అనేది ఒకటి వచ్చిందనమాట. అది మొట్టమొదట కలకత్తాలో వస్తే, దాని నుంచి నెక్స్ట్ అన్ని విశ్వవిద్యాలయాల్లో కూడా ఇలాంటిది ప్రత్యేకమైనటువంటి డిపార్ట్మెంట్స్ అనేది వచ్చాయి. ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ తులనాత్మక సాహిత్య లక్ష్యం భిన్న సాహిత్య సంస్కృతుల మధ్య ఏకత, సాహిత్యానికి భిన్న మానవీయ విజ్ఞానాలకు కళాధర్మాలకు మధ్య ఏకత, శాస్త్రీయ సమన్వయం, దాని విధానం సమైకత, ఇవన్నీ కూడా భిన్నత్వంలో ఏకత్వం అనేది ఆయన గంగిశెట్టి లక్ష్మీనారాయణ చెప్పారనమాట. అంటే ఈ భిన్న సాహిత్య సంస్కృతులలో ఉండేటువంటి ఏకత్వము, అలానే డిఫరెంట్ మానవీయ విజ్ఞానాలకు కళాధర్మాలకు వాటిలో ఉండేది, అలానే ఇలాంటివన్నీ సంస్కృతులు రచనలు ఇవన్నీ కూడా ఏకత్వం చూసేదానికి ఈ తులనాత్మక సాహిత్యం అనేది ఉపయోగపడుతుంది అని ఆయన గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారు చెప్పారు. తులనాత్మక సాహిత్య విజ్ఞానము ఇంటర్ టెక్స్చువల్ అధ్యయనం కాదు, రచయితలకు మాత్రమే పరిమితమైన అధ్యయనం కాదు, అది సాంస్కృతిక పరిచయం, ఇంటర్ కల్చరల్, టెక్స్చువల్ కాదు అంటే వాచకం కాదు, సాంస్కృతికమైనటువంటి సమగ్రమైన శాస్త్రీయ అధ్యయన శాస్త్రము అని చెప్పేసి ఈ తులనాత్మక సాహిత్యం గురించి చెప్తున్నారు అనమాట. దాంతో శేషేంద్ర శర్మ గారు ఏమన్నారంటే, సాహిత్యము అనేది అనివార్యం, హింసాపీడితమైన ప్రపంచానికి తులనాత్మక సాహిత్యం ఒక సాహిత్యం కాదు, ఇది ఒక మతం. ఆధునిక మానవుడు అనేవాడు అన్ని మతాలు, రాజకీయ మతాలు వదిలి సాహిత్య మతాన్ని స్వీకరించి ప్రయత్నం చేయాలి, ప్రచారం చేయాలి అని చెప్పి, దాంతోపాటు ఒక నూతనమైన శకానికి ఆరంభానికి కృషి చేయాలి అని శేషేంద్ర శర్మ గారు చెప్పారనమాట. ఇతను అగైన్ ఈ తులనాత్మక సాహిత్యం గురించి చెప్తూ, బేసికలీ ఇది సాహిత్యం అంటే ఒక మతం అనేది చెప్పారనమాట. సో దాని నుంచి ఇవన్నీ లోకల్ మతాలు, రాజకీయాలు ఇవన్నీ కూడా వదిలేసి సాహిత్య మతం అనేది స్వీకరించి ప్రచారం చేయాలి. దీంట్లో ఏంటి ప్రయోజనాలు అంటే, ప్రాచీన సాహిత్యాన్ని ఆధునిక దృష్టితో విమర్శించకూడదు అనేది ఒక స్పెసిఫిక్ ఇది డిఫైన్ చేశారు. అలానే ఇతిహాసాన్ని పురాణాన్ని కావ్య దృష్టితో కానీ, దేశీయ సాహిత్యాన్ని విదేశీ సిద్ధాంతాలతో కానీ విమర్శించకూడదు అని ఒక క్లారిటీ వచ్చిందనమాట. ఈ విమర్శ వల్ల ఏ రచన బాగుంది, ఏ రచన బాగాలేదు, ఏ రచయిత బాగా రాస్తున్నాడు అనే విషయాలు మనకు ఖచ్చితంగా తెలుస్తాయి.
ఆ, ఎక్కడ ఏవి వచ్చాయి, ఎలా ఉన్నాయి, ఏ భాషలో ఎలా ఉన్నాయి అనేది కూడా మనకు తెలుస్తుంది అనమాట. ఆ, ఇలా వచ్చినందువల్ల పాఠకుడు ఏ గ్రంథం చదవాలి, ఏ గ్రంథం చదవకూడదు అనేది నిర్ణయించుకుంటాడు. ఏ, 100 సమీక్షలు అనేది మనం డాక్టర్ రఘు గారు చెప్పారు. ఆ పుస్తకం చదివితే 100 పుస్తకాల గురించి సమీక్షలన్నీ ఒక దాంట్లో వస్తుంది. దాన్ని బట్టి మనము సపరేట్గా ఆ పుస్తకం చదవాలా వద్దా అనేది నిర్ణయించుకోవచ్చు. ఒక యుగంలో కవులను తులనాత్మకంగా చూడొచ్చు, లేదా ఒక యుగానికి మరో యుగానికి ఉన్న తేడాలను మనం తెలుసుకోవచ్చు. ఆ కవుల దృక్పథాలను ఈ విమర్శ ద్వారా విశ్లేషించుకోవచ్చు అని కూడా చెప్తున్నారు అనమాట. ఇలాంటి తులనాత్మక విమర్శ ఎన్ని విధాలు అని చూస్తే మెయిన్గా 2 విధాలు అనమాట. ఒకటి, విభిన్న సాహిత్యాల్లోని రచనలు లేదా ఒకే సాహిత్యంలో ఉన్నటువంటి రచనలను పరిశీలనకు తీసుకొని దాని పోలికలు, భేదాలు అంటే కామనాలిటీస్, డిఫరెన్సెస్ చర్చించి వాటి ఫలితాన్ని వెల్లడి చేయడం. ఇంకొక ఇంకొకటి ఏంటంటే ఆ, విస్తృత స్థాయి, పరిమిత స్థాయి ఉన్నటువంటి రచయితల వ్యక్తిత్వాన్ని, 2 సాహిత్యాలపై చారిత్రకంగా వైశిష్యాన్ని సంతరించుకున్న కాల ప్రభావాన్ని తులనాత్మకంగా పరిశీలించవచ్చు. ఇలా ఒకే సాహిత్యంలో ఉండేటివి కావచ్చు, లేదంటే మల్టిపుల్ భాషలకు వాటికి చేసినటువంటి వాటిని కూడా చర్చించవచ్చు. భాషలు వేరైన సాహిత్యాలన్నీ ఒకటే అని చెప్పి, ఏ సాహిత్యమైనా సత్యము, అహింస, సౌభ్రాతృత్వము వంటి విశ్వజనీయమైన విలువల్ని ప్రతిపాదిస్తుందని చేసే విమర్శ ఇది రెండవదన్నమాట. సో ఎప్పుడైనా కానీ అలాంటివి చేయొచ్చు, కాబట్టి యూ కెన్ టేక్ ఇట్ అక్రాస్ కాంటినెంట్స్, అక్రాస్ లాంగ్వేజెస్ అది అని చెప్పి. మ్మ్. సో ఈ రకం పరిశీలన ఆయా భాష సాహిత్యాల ప్రత్యేక అస్తిత్వాన్ని, వ్యక్తిత్వాన్ని పట్టించుకోదు. వైదుష్యాల కంటే సాదృశ్యాలకు ప్రాధాన్యత ఇస్తుంది. ఈ తులనాత్మకంలో మళ్ళీ మళ్ళీ వచ్చేది అదే చెప్తున్నాను. డిఫరెన్సెస్ ఎక్కువ చూడకూడదు, కామనాలిటీస్ చూడాలి అని చెప్తున్నారు. దాంట్లో వచ్చినటువంటి వివిధ సంస్థలు ఏంటంటే కేంద్ర సాహిత్య అకాడమీ ఆ, ఒకటి వచ్చింది అనమాట. సో ఎప్పుడైతే కేంద్ర సాహిత్య అకాడమీ వచ్చిందో దానికి తులనాత్మక అధ్యయనానికి వాళ్ళు మంచి ప్రోత్సాహం ఇచ్చారు. దాంతోపాటు ఈ సంస్థ పత్రికలు, దాంతోపాటు ఆ, ఈ సాహిత్యము ఇవన్నీ కూడా ముద్రించడం అలాంటి సేవలన్నీ చేస్తున్నాయి. ఆ, ఈ ఇంకా అనువాదాలు అవన్నీ కూడా హిందీ నుంచి వచ్చేవి, ప్రాంతీయ భాషల నుంచి వచ్చే హిందీ అనువాదాలు ఇవన్నీ కూడా పరిచయం చేస్తున్నాయి. అలానే నేషనల్ బుక్ ట్రస్ట్ అనేది వివిధ భాషల సాహిత్యాన్ని అనువాదాల ద్వారా అందిస్తూ తులనాత్మక సాహిత్య అధ్యయనానికి అది దోహదం చేస్తుంది అని చెప్పుకోవచ్చు. ఈ భారతీయ భాషల సాహిత్యాలు చూసామంటే పోలికలు ఎక్కువ, తేడాలు తక్కువ అనేది చెప్పుకోవచ్చు. అలానే భిన్నత్వంలో ఏకత్వం ఉంది. ఆమ్, మనకు సంస్కృత భాష అనువాదం చూసామంటే ఈ భారత్ మహాభారతం అలాంటివన్నీ ఒకే కాలంలో అన్ని భాషల్లోకి వచ్చింది. ఎందుకు ఇలా వచ్చిందంటే అప్పుడు ఉన్నటువంటి వైదిక మత ప్రచార ఆవశ్యకతే ప్రధాన కారణం అని కూడా చెప్తున్నాం. అలానే ఆధునిక యుగంలో కాల్పనిక సాహిత్య, అభ్యుదయ సాహిత్య ధోరణులు కూడా ఒకే కాలంలో అన్ని భారతీయ సాహిత్యాల్లో ప్రవేశించాయి అని మనం చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్, ఎవరు ఎక్కువ కృషి చేశారు అంటే సిపి బ్రౌన్ గారు. ఆయన ఆంగ్ల తెలుగు సాహిత్యాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసిన మనిషి. ఆయన తెలుగు సాహిత్యానికి గ్రీకు, లాటిన్, ఆంగ్ల సాహిత్యంతో ఉన్న పోలికను గురించి అనేక వ్యాసాలు, పీఠికల్లో ఆయన ప్రస్తావించారు. అలానే వేమన ఆయన తీసుకొని గ్రీక్ భాషలో ప్రజాదరణ పొందేటటువంటి లూసియస్ కవితో ఆయన పోల్చాడు అనమాట. ఇంకొకటి ఏం చేస్తారంటే, అంటే తులనాత్మకంగా చెప్పే దాంట్లో శైవ వైష్ణవ కావ్యాలను పోల్చి కావ్యాల్లో శృంగార రచన చాలా తక్కువగా ఉంటుంది, లేకుంటే కానరాదు అని చెప్పి తులనాత్మక దృష్టితో ఆయన చేశారు. అలానే మన తెలుగులో చాలా ఫేమస్ ఏంటి, ఎన్నో చోట్ల చూసింది మనము ఆ, విమర్శ అంటే కాశీ భట్ వెంకట బ్రహ్మయ్య శాస్త్రి గారు రాసినటువంటి వివేక చంద్రిక విమర్శనం. దాంట్లో ఏం చేశారు, వికార్ ఆఫ్ వేక్ఫీల్డ్ అనే దాన్ని ఆ, వీరేశలింగం పంతులు గారు రాసినటువంటి రాజశేఖర చరిత్రను తులనాత్మక విమర్శ చేశారు.
ఈ దాంట్లో ఉన్నటువంటి ఇతివృత్తము, పాత్రలు, రసము, వర్ణనలు ఇవన్నీ పరిశీలించి గోల్డ్ స్మిత్ రాసినటువంటి వికార్ ఆఫ్ వేక్ఫీల్డ్ అనే నవల ఉత్తమంగా ఉంది, రాజశేఖర్ చరిత్ర ఆ స్థాయిని అందుకోలేకపోయిందని ఆయన చెప్పారనమాట. అలానే ఇంకొక పెద్ద అంటే ఇంపార్టెంట్ తులనాత్మక విమర్శ అంటే పెన్నేటి రామచంద్రరావు గారు చేస్తుంది. సో పెన్నేటి పెద్దన అలా గుర్తుపెట్టుకోవాలి. ఆయన పెద్దన మను చరిత్ర, రామరాజభూషణ్ వసు చరిత్ర తులనాత్మక దృష్టితో పరిశీలించి మను చరిత్ర విశ్లేషణము చేశారనమాట, విమర్శ రాశారు. దాంట్లో ఆయన కథ, వర్ణనలు, అలంకారాలు, నాటక సాంప్రదాయాలు, కల్పనా శక్తి ఇవన్నీ కూడా తులనాత్మకంగా పరిశీలించారు. ఆయన ఉద్దేశం ప్రకారము ఈ వసు చరిత్రలో సాహిత్య ప్రజ్ఞను వెల్లడించే వర్ణనలు ఎక్కువ ఉన్నాయి, కానీ మను చరిత్రలో లోకానుభవాన్ని చాటేటువంటి కథకు అతికినట్లు ఉండేటువంటి వర్ణనలు మను చరిత్రలో ఉన్నాయి, అవే మేలు అని చెప్పారనమాట. కావ్యం ఫలం రసం అని నిర్ణయించి ఒక రసం ప్రధానంగా ఉన్నటువంటి వసు చరిత్ర కన్నా అనేక రసాలు పోషించబడినటువంటి మను చరిత్ర ఉత్తమమైందని ఆయన చెప్పారనమాట. సో మనం సిపి బ్రౌన్ గురించి చూసాము, నెక్స్ట్ బ్రహ్మయ్య శాస్త్రి, నెక్స్ట్ మనకు ఆటోమేటిక్గా మనకు కావాల్సింది మను చరిత్ర, వసు చరిత్ర, దాన్ని రామచంద్రరావు గారు చెప్పారు. ఇంకా నెక్స్ట్ ఇంపార్టెంట్ అంటే కట్టమంచి రామలింగారెడ్డి గారు. సో సిఆర్ రెడ్డి గారు ఏం చెప్పారు, కవిత్వ తత్వ విచారము అనేది అది రాశారు. దాంట్లో ఏంటంటే పింగళి సూరణ కళాపూర్ణోదయము షేక్స్పియర్ నాటకం కామెడీ ఆఫ్ ఎర్రర్స్తో ఆయన పోల్చి చెప్పారనమాట. దాంతోపాటు కళాపూర్ణోదయం శైలిని, అతడు రాసినటువంటి ప్రభావతి ప్రద్యుమ్నం యొక్క శైలిని తులనాత్మకంగా పరిశీలించారు. ఇంకా వస్తే రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు సారస్వతాలోకం అనే దాంట్లో తిక్కన తీర్చిన సీతమ్మ అనే వ్యాసం రాశారు. ఆయన నిర్వచనోత్తర రామాయణంలో తిక్కన చిత్రించినటువంటి సీత పాత్రను, వాల్మీకి రామాయణంలో సీత పాత్రను తులనాత్మకంగా చేశారనమాట. ఆయన ఎలా తిక్కన చేసిన మార్పులు చేర్పులు చాలా ఔచిత్యంతో ఉన్నాయని చెప్పి నిరూపించారట. అలానే నాచన సోమన ఎర్రన కవిత్వాన్ని కూడా వాళ్ళు ఇది తులనాత్మక విమర్శ వికాసానికి దోహదం చేశారు ఇలా చేసి అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఇంకా చాలా ఇంపార్టెంట్ పర్సన్ మనకు విశ్వనాథ్ సత్యనారాయణ గారు ఉన్నారు. ఆయన ఏం చేశారంటే సాహిత్య ఉపన్యాసాలు, శాంత కరుణరసాలు, మహాభారత రామాయణాలు అనే అంశాలపై వాళ్ళు చేసిన సాహిత్య చర్చలు తులనాత్మక విమర్శ వైశిష్ట్యాన్ని చూపిస్తుంది. సో ఆయన చెప్పారు కదా, అంటే మహాభారతం ఎందుకు ఎక్కువ ప్రసిద్ధి చెందింది, రామాయణం అంత కాలేదు అంటే దాంట్లో ఉండేటువంటి నాటకీయత, సంభాషణ వైచిత్రి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అందుకని భారతం ఎక్కువ ప్రాచుర్యాన్ని పొందింది అని ఆయన చెప్పారనమాట. అలా తులనాత్మక విమర్శ ఆయన చేశారు. పింగళి లక్ష్మీకాంతం ఏం చేస్తారంటే సాహిత్య శిల్ప సమీక్ష, ప్రాచీన పాశ్చాత్య సిద్ధాంతాలను ఇవన్నిటిని తులనాత్మకంగా అధ్యయనం చేసి సమన్వయించడానికి ప్రయత్నించారనమాట. ఇంకా ఈ తులనాత్మకం వచ్చేసరికి మనం ఇంకేం చూడొచ్చు అంటే తెలుగు సాహిత్యంపై ఆంగ్ల ప్రభావం అని కొత్తపల్లి వీరభద్రరావు గారు, అలానే తెలుగు సాహిత్య విమర్శ పాశ్చాత్య ప్రభావం అని చెప్పి బ్రహ్మానందం గారు, వీళ్ళంతా కూడా, అలానే జీవి సుబ్రహ్మణ్యం గారు ఆంధ్ర సాహిత్య విమర్శ ఆంగ్ల ప్రభావం. సో అన్నీ అదే అనమాట. తెలుగు సాహిత్యం ఆంగ్ల ప్రభావము కొత్తపల్లి గారు, తెలుగు సాహిత్య విమర్శ పాశ్చాత్య అది విమర్శ బ్రహ్మానందం గారు, అలానే ఆంధ్ర సాహిత్యము ఆంగ్ల ప్రభావం అని జీవి సుబ్రహ్మణ్యం గారు. సో ఇది కూడా కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి పొందింది. అలానే ఆగస్ట్ సుదర్శనం గారు వీరేశలింగం, గురజాడల సాహిత్య వ్యక్తిత్వాన్ని తులనాత్మకంగా ఇది కంపేర్ చేశారట. అలానే గురజాడ సృష్టించినటువంటి గిరీశము, షేక్స్పియర్ సృష్టించిన ఫాల్ఫ్ పాత్రలకు తులనాత్మకంగా కంపేర్ చేశారట. ఇంకా వివిధ రచయితల గురించి చూసామంటే
చెల్లా రాధాకృష్ణ శర్మ గారు తెలుగు తమిళం మధ్యలో చేశారట. అలానే కొంతమంది విద్వాన్ విశ్వం గారు తెలుగు హిందీ, ఆ, కొంతమంది తెలుగు కన్నడం, ఇలాంటివన్నీ మనకు తెలిసిన వాళ్ళు డాక్టర్ పుల్లెల రామచంద్రుడు గారు తెలుగు సంస్కృతం ఇలాంటివి చేశారు అని కూడా చెప్పచ్చు. సో ఎప్పుడైతే మనం విశ్వవిద్యాలయాలు అవి చెప్పామో అక్కడ అందువల్ల ప్రవాసాంధ్ర రచయితలు పరిశోధకులు తెలుగు సాహిత్యానికి ప్రాంతీయ సాహిత్యానికి ఉన్న సంబంధాన్ని తులనాత్మకంగా విశ్వవిద్యాలయాల్లో చాలామంది చేస్తున్నారు. అలానే పిహెచ్డి ఎంఫిల్ కోసం కూడా ఇలాంటివన్నీ చేస్తున్నారు. ఇది వీళ్ళు ఎంపిక చేసుకున్నటివి కొన్ని తెలుగు సాహిత్యానికి సంబంధించినవి, దాంతోపాటు కొంతమంది కంపారిటివ్ స్టడీ తెలుగు సాహిత్యానికి ఇంకొక సాహిత్యానికి, మ్, లేదు స్వదేశీ విదేశీ కూడా కొంతమంది చేస్తున్నారు. ఇలాంటివి ఇప్పుడు ఇంకా ముగింపులో ఏం చెప్పుకోవచ్చు అంటే, మనకు రోజు రోజుకు మనుషుల మధ్య అంతరాలు పెరిగిపోతున్న కాలంలో తులనాత్మక వివేచన భావజాల ఐక్యతకు అందించే ప్రయత్నం చేస్తుంది అని చెప్పుకోవచ్చు. అదే చెప్పుకున్నాం కదా, మనకి ఎలా అయితే డిఫరెన్సెస్ ఎక్కువ అయిపోతున్నాయి కాబట్టి మనము ఈ తులనాత్మకతతో కామనాలిటీస్, మనకు ఉన్నటువంటి దగ్గర సంబంధాలు అవన్నీ చెప్పుకుంటే బాగుంటుంది అని. వాణిజ్య పరంగా ప్రపంచమంతా ఒక మార్కెట్గా మారిపోతున్న వేళ సమాజాల మధ్య సంక్షోభాలు వస్తున్నాయి. ఈ ఉపద్రవాలను అధిగమించడంలో సాహిత్యం ద్వారా వ్యాప్తి చెందే సానుకూల భావాలు ఘర్షణాత్మకమైనటువంటి వాతావరణ తీవ్రతను తగ్గిస్తాయి. మనం సరిహద్దు రేఖలు గీసుకొని భిన్న దేశాల్లో జీవిస్తున్న మానవీయ జీవనాంశాల్లో ఏకాత్మ భావనతోనే ఉన్నామనే వాస్తవాన్ని కూడా చెప్తున్నాయి. ఇప్పుడు ప్రపంచంలో మానవులంతా ఒకటే, వాల్యూస్ అంతా ఒకటే అనేది దీంట్లో తెలుస్తుంది. ఈ తులనాత్మక విమర్శ ఈ గమనంలో మనిషి పరివర్తనకు సాధనంగా కూడా ఉపయోగపడుతుంది అని ఈ తులనాత్మక విమర్శ గురించి చెప్పామండి. ఏమైనా కామెంట్స్ ఉంటే చెప్పగలరు.